మాజీ సీఎం జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. తల్లిని చెల్లిల్ని అన్యాయం చేసిన వాడు మహిళల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేశామని, వైసీపీ హయాంలో మహిళలను కించపరిచారని అన్నారు. అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని అంటున్న మంత్రి సంధ్యారాణితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకం, స్త్రీశక్తి పథకం మీద వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఇచ్చారు కానీ తిరుమల కొండ మీద మాత్రం ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, మేడం మీరు అట్టహాసంగా ప్రారంభించారు, మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం కూడా ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించారు, కానీ అన్ని ప్రాంతాలు ఇచ్చారు కానీ తిరుమల లాంటి ప్రాంతాలు ఇవ్వలేదు, మహిళలను మోసం చేశారనేది ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మత్తులేని వాళ్ళు మాట్లాడుతుంటారండి. మహిళలు ఏ విధంగా మోసం చేశారంటున్నారు? తల్లిని చెల్లిని బయటకు గెంటేస్తే మహిళలకు న్యాయం చేసినట్ట, లేకపోతే భర్త మాతను గౌరవించకపోవడం న్యాయం చేసినట్ట, ఇంట్లో ఉన్న చిన్నాన్న కూతుర్ని బయటికి నెట్టేయడం చేసినట్ట, అంటే ఏ విధంగా గౌరవంగా మహిళల్ని గౌరవించినట్టు? వాళ్ళు చేసినట్టు చేస్తే గౌరవం అది? అంటే ఇంట్లో ఉన్న మహిళల మీద మీకు గౌరవం ఉండదు, అభిమానం ఉండదు, ప్రేమ ఉండదు, బయట ఉన్న మహిళల మీద మీకు గౌరవం ఉంటుందని ఎలా అనుకుంటాం చెప్పండి? కాబట్టి రాష్ట్రంలో 2,65,00,000 మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. అది మాకు కావాలి. చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళ గమ్యస్థానాలకి సురక్షితంగా క్షేమంగా చేరుకోవాలి, అది డబ్బులు ఖర్చు లేకుండా వెళ్ళాలి అని ఒక మంచి మనసుతో ఏర్పాటు చేసిన పథకం ఇది స్త్రీ శక్తి. ఈ స్త్రీ శక్తి పథకం ముందు ఎవరు ఏ అవాకులు చవాకులు మాట్లాడినా అవి పేలిపోతాయి, తేలిపోతాయి తప్ప ఏది పనికిరాదండి. ఎందుకంటే వీళ్ళంతా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఏదో వల్లిస్తూ ఉంటారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే వాళ్ళని పట్టించుకోవట్లేదు, మనం ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి? రాష్ట్రంలో ఏ ఆడవాళ్ళు ఆయన పట్టించుకోవట్లేదు. చివరగా ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆల్రెడీ చెప్పిట్టుకుని కొట్టినట్టు కొట్టారు. 164 సీట్లు మాకు వచ్చినప్పుడు, 11 వచ్చినప్పుడు అర్థమైంది. ఇప్పుడు రాళ్ళిచ్చుకొని కొడతారు మహిళల మీద ఏమైనా కామెంట్స్ చేస్తే, స్త్రీ శక్తి పథకం మీద కామెంట్ చేస్తే. ఇంకా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఇంకా అంతే. అంటే తిరుమల పెట్టకపోవడానికి రీజన్ ఏంటి మేడం? అంటే కొంతమంది అక్కడ సోషల్ మీడియాలో కానీ అక్కడ వీడియోలు తీసి పెడుతున్నారు, బస్సుల్లో ఇవ్వలేదని ఒక కారణం పెడుతున్నారు. ఎందుకు అక్కడ ఎక్సెప్షన్ ఏంటి? మీకు ఫ్రీ బస్ అనగానే మీకు సీట్లలో కూర్చోండి అని చెప్పడానికి లేదు, బస్సు నిండా ఎక్కొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఘాట్ రోడ్లో బస్సు నిండా మనుషులు వెళ్ళడం సురక్షితమా? మీరు నాకు చెప్పండి ఆ విషయం. సురక్షితం కాదు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తిరగమన్న తర్వాత కేవలం ఘాట్ రోడ్లో 2 కిలోమీటర్కి ఎందుకు ఆలోచిస్తామండి? అంటే మహిళల సురక్షితమే మాకు ముఖ్యం కాబట్టి ఆలోచిస్తున్నాం అంతే తప్ప కానీ తిరుపతి ఘాట్ రోడ్ మీద లేదు, అరకు ఘాట్ రోడ్ మీద లేదు అంటే ఉండదు. అక్కడ ఉంటే బస్సు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బస్సు ఏమైనా పొరపాటున దొర్లితే బస్సే కాదు ఒక మనిషి కూడా కనబడరు, ఒక్క మనిషిని కూడా బయట తీయలేం మనం. అంత పెద్ద బస్సే కనిపించకపోతే మనుషులు ఏం కనిపిస్తారు చెప్పండి? అందుకని మహిళల భద్రత దృష్ట్యా ఆలోచించిన పథకం ఇది. కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఎందుకనంటే వాళ్ళకి బాగా లోపల ఆక్రోషం, అక్కస, తర్వాత చాలా ఈనో ప్యాకెట్లు ఎన్ని వేసుకున్నా ఆ కడుపు ఉబ్బరం తగ్గట్లేదు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మహిళలు అర్థం చేసుకుంటారు. నాకు తెలుసు ఆ విషయం. అమరావతి గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మునిగిపోయింది, ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా కొట్టుకుపోయి మునిగిపోయిన ఒక ప్రచారం చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు నేను అమరావతిలోనే తిరిగాను. ఎక్కడ మునిగిపోయాను? నేను కాలు కూడా కనీసం తడవలేదు. అంటే అమరావతి మీద వాళ్ళకి ఎంత అక్కసు ఉందో మీకు తెలుసు. అమరావతి అన్న, పోలవరం అన్న, అమ్మ అన్న, చెల్లన్న, రైతులన్నా ఆయనకు పడదు. అలాంటప్పుడు మరి ఇంకేముంటుంది? వీటిల్లో నుంచి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఆయన. కాబట్టి మనం అందరం ఏమనుకుంటామంటే అమ్మ అంటే మనందరికి ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేదని మనం అందరం మానేయగలమా? అమరావతి అంతే, మనకు రాజధాని కావాలి, అమరావతి కావాలి మనకి. ఆయన అక్కర్లేని వాళ్ళనే మాట్లాడతారు. మాట్లాడిన దాని గురించి ఎందుకంటే మనకి అవసరం లేదు కదా. ఎక్కడైనా మీరు బయటకు వెళ్ళి చూడండి, ఎక్కడైనా మునిగిపోయిందా, ఎక్కడైనా ఏమైనా అయ్యిందంటే చెప్పండి. అమరావతి వాళ్ళే బయటకు వచ్చి మేము సురక్షితంగా ఉన్నాము అని అంటే, అక్కడ నివసిస్తున్నాను వాళ్ళు ప్రజలు వచ్చి బాగున్నాము అని అంటే, తాడేపల్లి కొంపలో కూర్చున్న ఆయనకి ఏం కనబడుతుందండి? మీ అయితే తాడేపల్లి కొంప, లేకపోతే బెంగళూరు కొంపలో ఉంటాడు, ఆయనకి ఏం కనిపిస్తుంది చెప్పండి? ఇవన్నీ అబద్ధాలండి, ఆయనకి పుట్టుకతో వచ్చినవి. దాని గురించి ఎందుకు మనకి? ఫైనల్గా పదే ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా అందరి సంగతి తెలుస్తానని జగన్ అంటున్నారు. పాపం ఆత్మలతో మాట్లాడుతున్న వాళ్ళకి అలాగ అనిపిస్తూ ఉంటుందండి. అవి ఆత్మల ప్రభావం అంతే. కాబట్టి పిచ్చోళ్ళ గురించి నేను ఎక్కువ కామెంట్ చేయను, నాకు జాలి వాళ్ళంటే, వదిలేయటమే.
ఖచ్చితంగా ఈ స్త్రీశక్తి పథకం అనేది రాష్ట్రంలో ప్రజలందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. కుటుంబం మొత్తం కూడా ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తిరుమలలో పెట్టకపోవడం కారణం ఏంటంటే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటే బస్సులు రద్దీ ఎక్కువ ఉండడం కారణంగా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి ఘాట్ రోడ్ కాబట్టి అనే కారణంతో పెట్టలేదు. రాష్ట్రం మొత్తం ఇచ్చి అక్కడ ఎందుకు పెట్టమని కూడా మంత్రి చెప్తున్నారు. అమరావతి మునిగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారం లేదు. మంత్రిగా తాను ఈ ప్రాంతంలో తిరిగానని కూడా మంత్రి సంధ్యారాణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్, రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.